ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి, సో ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. ఇనీషియల్గా రిలీజ్ ఈవెంట్ లాగా ప్లాన్ చేసాము. సో బయటికి లైక్ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే రాజమండ్రి, భీమవరం అని ప్లాన్ చేసాం. సో మాకున్న ఈ హడావిడిలో కుదరలేదు. సో అందుకే ఇది ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లా మేము ప్లాన్ చేసాము. సో సినిమా 27th రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్దగా ప్లాన్ చేస్తాం, సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తాం. ముందుగా ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 27th విష్ణు విన్యాసం మీ అందరి ముందు వస్తుంది. మీ అందరి సపోర్ట్ కావాలి. మీరందరూ వెళ్ళి చూడండి, మీ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి. కంపల్సరీ మీకు అందరికీ ఇది నచ్చుతుంది. సో ఇక్కడ కొన్ని మందికి నేను థ్యాంక్స్ చెప్పాలి. సో దాంట్లో ఫస్ట్ మా కార్తీక్కి, సో ఎడిటర్ కార్తీక్ చెప్పాలి. సో ఈ సినిమా త్రూ అవుట్ 24/7 ఎవరైనా ఎడిట్ రూమ్ దగ్గర వర్క్ చేశారు అని అంటే ఫస్ట్ ఆ కార్తీ అనే పర్సన్. సో థ్యాంక్ యూ కార్తీ. నువ్వు కొత్తడివే కానీ చాలా బాగా వర్క్ చేసావు. సో నేను చూశాను కాబట్టి అందరికీ తెలుసు నువ్వు ఎలా వర్క్ చేస్తావు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా అనేది సినిమా షూటింగ్ వరకే కాదండి. సో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో రాత్రి పగలనగా కొంతమంది చాలా నా అసిస్టెంట్ డైరెక్టర్స్, సో వాళ్ళు ఇక్కడ లేరు, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. కొంతమంది అన్నపూర్ణ స్టూడియోస్, రామనాయుడు స్టూడియోస్ దగ్గర ఉన్నారు, ఇక్కడ రావడం కూడా అవ్వలేదు. సో సతీష్, వెంకట్, నవీన్, నరేష్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళకి కంపల్సరీ. అండ్ ఇంకా 9 గురించి చెప్పాలి. సో ఆ అమ్మాయి బేసిక్గా ఉండే షోలాపూర్ దగ్గర. సో ఎప్పుడు మేము డేట్స్ అడిగినా కూడా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 5 hours జర్నీ పడుతుంది, ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళడానికి 5 hours జర్నీ. సో మేము ఎప్పుడు డేట్స్ అడిగినా కూడా సో అడ్జస్ట్ చేసుకొని ఆ అమ్మాయి చాలా కంఫర్టబుల్గా డేట్స్ ఇచ్చి మాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ నయన్. అండ్ ఇక్కడికి వచ్చిన మా రాధామోహన్ గారికి సో థ్యాంక్ యూ సార్. బెక్కం గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ణు గారి గురించి చెప్పాలి. ఈ సినిమాలో విష్ణు గారి టైమింగ్ మామూలుగా ఉండదు. సో ఆయన నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదే ఉంటుంది. ఆయన ఆఫ్ స్క్రీన్ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. అది చాలా కొన్ని మందికి తెలుసు, అది నైట్ మరీ నాకు ముఖ్యంగా తెలుసు. సో సార్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. సో మీరు చాలా సపోర్ట్ చేశారో తెలుసు. సో ఐ విష్ మన జర్నీ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెప్తున్నా డాడీ మారుతి ఏం చెప్పాలి. బేసిక్గా నేను మారుతికి ఒకటే చెప్తాను, నీకు అసలు కోపం రాదా ఎన్ని అన్నా కూడా అని అంట. మరి కోపం వస్తుందా? సో అంటే కొత్త డైరెక్టర్లు అనేటప్పటికీ చాలా ప్రెషర్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ ఓవర్కమ్ చేసుకొని ఎంత పేషెన్స్గా ఉండాలంటే చాలా కష్టం. సో నువ్వు దాంట్లో సక్సెస్, సినిమా తీయడంలో కూడా ఇంకా సక్సెస్ అయ్యావు. సో పర్సనల్గా యాజ్ అ ప్రొడ్యూసర్ నేను నీ వర్క్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. సో లుకింగ్ ఫర్ మోర్ కొలాబరేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ మోతి. అండ్ ఇక్కడ వచ్చేసిన అందరికీ పేరు పేరున నా థ్యాంక్స్. సో మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో యా, సపోర్ట్ ఫిలిం 27th వస్తుంది విష్ణు విన్యాసం, అందరూ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఎవరిని మిస్ చేయకుండా ఏడీస్ దగ్గర నుంచి అందరినీ కవర్ చేశారు. సూపర్ సూపర్ యాక్చువల్లీ. ఇంకోటి కూడా మర్చిపోయాను. యా ప్లీజ్. అంటే బేసిక్గా సో చాలా చిన్నోడివి ఎలా చేసావు ఇదంతా ప్రొడక్షన్ ఎలా చేసావు అని అన్నారు చాలామంది. కానీ చెప్పాలంటే వితౌట్ మై టీమ్, అంటే లైక్ నా మేనేజర్స్ కానీ నా అకౌంటెంట్ కానీ, సో వీళ్ళంతా లేకపోతే చేసేవాడిని కాదు. సో వాళ్ళు నేనున్న నా మీద నమ్మకంతో సో నా ఫ్యామిలీలో వర్క్ చేసిన నా టీం, నా మేనేజర్స్ కానీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. సో వాళ్ళు ఇప్పుడు లేరు. సో మేము ఇక్కడ ఉన్న కారణం కూడా వాళ్ళే వన్ ఆఫ్ ది రీజన్. సో థ్యాంక్ యూ. వావ్, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్,